హాయ్ ఫ్రెండ్స్, మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. ఈ అమ్మవారు రాజోలు దగ్గరలో ఉన్న శివకోడు ముసలమ్మ తల్లి అమ్మవారండి. సంక్రాంతి టైంలో అయితే ఈ అమ్మవారి జాతర జరుగుతుందండి. జనవరి 1న స్టార్ట్ అయ్యి 21 వరకు ప్రతి సంవత్సరం జాతర జరుగుతుందండి. కనుమ పండుగ రోజు నుంచి మొదలై ఒక 5 రోజుల పాటు తీర్థం జరుగుతుంది. ఈ 21 రోజులు అయితే సేవ జరుగుతూ ఉంటుంది అమ్మవారికి. 2024లో అయితే అమ్మవారి జాతరకి సంక్రాంతి పండుగలోనే వెళ్ళాం. ఈసారి ఇంకా పండుగలన్నీ అయిపోయాక హైదరాబాద్ వచ్చేసే ముందు అయితే దర్శనం చేసుకున్నాం. బస్ లేట్గా వస్తుంది అని అన్నారు. అప్పుడైతే ఇంకా టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోవాలనే ఐడియా వచ్చింది. అమ్మవారికి సారీ అరటిపళ్ళను సమర్పించుకుందామనేసి అయితే ఇంకా కారు దిగాం. ఇక చుట్టూ వ్యూ అయితే ఇదండి. లైటింగ్ అయితే ఫుల్గా పెట్టేశారు. ఇంతకుముందు వీడియోలో అయితే ఈ అమ్మవారి టెంపుల్ మొత్తం జాతర వీడియోలు అన్నీ ఉంటాయి ముందు వీడియోలో. అది అయితే ఈ వీడియోలో లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. ఆ వీడియో కూడా చాలా బాగుంటుంది, లాస్ట్ ఇయర్ వీడియో. ఇప్పుడైతే మరి ఇంకా టైం లేదు కదా, త్వరగా వీడియో అయితే తీసేసాం. ఇంకా మా పిల్లలు అయితే జైంట్ వీల్ దగ్గరికి అవి తీసుకువెళ్ళలేదు. ఆల్రెడీ ఎగ్జిబిషన్కి వెళ్ళాం కదా, అప్పుడైతే జైంట్ వీల్ అవి ఎక్కారు కదా అనేసి ఇంకా వెళ్ళలేదు. అమ్మవారి దగ్గరికి మాత్రమే వెళ్ళి వీడియో తీసుకుని వచ్చేసాం త్వరగా. చూడండి ఎంత బాగా పెట్టారో విష్ణుమూర్తిని. ఇదైతే టెంపుల్లా పెట్టారు, మొత్తం గోపురం కింద. పైన అయితే రాముల వారు ఉన్నారు. ఇదంతా చక్కగా నెమలీలు చిలుకలతోటి మొత్తం ఒక రామాయణం టైప్లో అయితే మొత్తం పెట్టారు. ఈ టెంపుల్ అయితే మెయిన్ రోడ్డు మీద ఉంటుందండి. 4 రోడ్ల మధ్యలో అయితే టెంపుల్ ఉంటుంది. చాలా ఫేమస్ అండి ఈ టెంపుల్ కూడా. కంపల్సరీ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అయితే భక్తులు ఆగి మరీ అమ్మవారికి మొక్కుకుని దండం పెట్టుకుని అయితే వెళ్తూ ఉంటారు. పైనంతా ఇలా డెకరేషన్ చేశారు. ఇక టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. చుట్టూ మంచి లైటింగ్ అయితే పెట్టేశారు. ఈ ఊరైతే మా అత్తయ్య వాళ్ళ ఊరు కేసనపల్లికి, మా అమ్మ వాళ్ళ ఊరు పాసలపూడి లంకకి మధ్యలో ఉంటుందండి, రాజోలు దగ్గరలో. ఇక అమ్మవారికి అరటిపళ్ళు, చీర, జాకెట్, గాజులు అయితే తీసేసుకుంటున్నాను. ఈ సారీస్ అమ్మే అంకుల్ గారు అయితే వీడియో తీసుకోండి చక్కగా నేను అందిస్తాను అని నాకైతే ఎంకరేజ్ చేశారు. మా వారు వీడియో తీస్తాకి కొంచెం ఇబ్బంది పడుతుంటే ఆయన అయితే ఎంకరేజ్ చేశారు. అందరూ ఇలానే తీసుకుంటున్నారు కదా ఎక్కడ చూసినా, అందుకని ఆయనకు కూడా అర్థమైంది. ఇక లోపలికైతే వచ్చేసాం. ఇక సెల్ఫీ స్టిక్ అయితే మా పిల్లలకి ఇచ్చేసాను, మా పాపకి, తనైతే తీసేసింది. ఈ విధంగా చుట్టూ 3 ప్రదక్షిణలు అయితే చేసిస్తున్నాను. చుట్టూ చూడండి చిన్న అమ్మవారి ప్రతిమలు అయితే ఉన్నాయి. ఇక గరగలు అన్నీ బయట అయితే పెట్టారు. రోజు తీర్థం అయితే జరుగుతూ ఉంటుంది ఇక్కడ చాలా రోజుల పాటు. అమ్మవారిని దర్శనం చేసుకోండి. ఎప్పుడు చక్కగా నవ్వుతూ అయితే మనకందరికీ కనిపిస్తూ ఉంటారు. బస్సులో వెళ్ళే వాళ్ళకి, అలా ఆటో జర్నీ చేసేవారికి ఎప్పుడు దర్శనమిస్తూ ఉంటారు అమ్మవారు. మా అబ్బాయి సెల్ఫీ స్టిక్ ఇచ్చేయమని ఒకటే గొడవండి. నేను వీడియో తీసేస్తాను మమ్మీ అంటూ ఒకటే అల్లరి ఇచ్చేసాను. ఇంకా మరి ఏం చేస్తాం, వాడు చూడండి వాయిస్ ఓవర్ చెప్పేస్తున్నాడు.
ఇక్కడ చిన్న దేవుడిని అక్కడ ఫోటో అయితే ఇద్దరు కానీ ఇక్కడైతే ఇది కూడా ఉన్నాయి సరే ఇక్కడ దేవుడు కొద్దిసేపు అయితే ఇలా పెట్ల మీద కూర్చున్నాను. మా వాడు చూడండి ఇక ఇదే కదా లాస్ట్ పండగ అనేసి చాలా బాధగా అనిపించిందండి. ఇదైతే ఇంకా లాస్ట్ సంక్రాంతి అయిపోయింది. హైదరాబాద్ అయితే వచ్చేస్తున్నాం. ఇలా ఒక చిన్న సెల్ఫీ వీడియో తీసుకున్నాం. మా సంక్రాంతి వీడియోస్ అన్నీ చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే మీరందరూ నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ పెడుతూకి ట్రై చేస్తూ ఉంటాను. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో మా అమ్మాయి డ్యాన్స్ ప్రోగ్రామ్ వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.